నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెలటూరు గ్రామ హైస్కూల్లో గురువారం గ్రామానికి చెందిన ప్రముఖులు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు రేవతి చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థిని కొరకోటి యశ్విత 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామ పాఠశాల విద్యార్థిని ఈ స్థాయి ప్రతిభ కనపర్చడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యశ్వితాను ఘనంగా సన్మానించి అభినందించారు. ఒక దశలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేక మూసివేసే పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించినట్లు కేశవ చౌదరి తెలిపారు. తన స్వంత నిధులతో స్కూల్ వ్యాన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు సులభంగా వచ్చి చదువుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆ ప్రయత్నాల ఫలితంగా విద్యార్థుల సంఖ్య పెరిగి రాష్ట్ర స్థాయిలో పోటీ పడే ఫలితాలు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయానికి అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహకారం కీలకమని విద్యార్థిని యశ్విత తెలిపింది. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన గ్రామ పెద్దలు కేశవ చౌదరి, పాఠశాల కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమం సందర్భంగా కేశవ చౌదరి, రేవతి చౌదరిని మండల ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెలటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది నా జన్మస్థలం. ముఖ్యంగా ఇక్కడ హై స్కూల్లో ఈరోజు కొర్రకోటి యశ్విత అనేటువంటి ఈ ఎనకుండే పాపకి, మా పాపకి 595 మార్కులు వచ్చినాయి. 600కు గాను 600 మార్కులకు గాను 10వ తరగతిలో 595 మార్కులు రావడం నిజంగా ఈ స్కూల్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కులు సాధించడం జరిగింది. గతంలో 592, 593 దాకా వచ్చున్నాయి. కాకపోతే ఆ రికార్డులన్నీ బద్దలు చేస్తూ ఈరోజు ఈ యశ్విత మా అమ్మాయి 595 మార్కులు తెచ్చుకోవడం నిజంగా మాకు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, ఈ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి ఈ మార్కులు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా ఈరోజు ప్రపంచం ప్రైవేట్ స్కూళ్ళ వైపు పరిగెడతా ఉందన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. మా అబ్బాయి పలాని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, ₹1,00,000 కట్టి, అక్కడ 2 లక్షలు కట్టి చదువుతున్నాడు, ఎంత ఎక్కువ పెట్టి చదువుతున్నాడు అంటే అంత గొప్పగా ఫీల్ అయ్యేటువంటి సమాజం ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే కూడా మనలో ప్రతిభా పాఠశాలని వెలికి తీసేటువంటి అధ్యాపకులు ఉన్నారు. దానికి భిన్నంగా ఈరోజు ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్కి తీసిపోని విధంగా మండలంలోనే కాదు జిల్లాలో ఈరోజు నాగుల వెలటూరు రికార్డు స్థాయిలో ఉందంటే దానికి కారణం ఈరోజు మాకు ఉండేటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు, అదేవిధంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణతో పెంచేటువంటి తల్లిదండ్రులు అని చెప్పి నేను కూడా చదువుకోవాలా, ఈరోజు మంచి స్థాయికి వెళ్ళాలంటే నాకు మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళ రూపంలో గత సంవత్సరం 590 చిల్లర వచ్చినాయి. అప్పుడు కూడా 292 ఆ అమ్మాయిని కూడా మొన్ననే ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని శాలువాతో సత్కరిస్తే ఆ సత్కారం నాకు చేసినట్టుగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళిందంటే మా స్కూల్లో చదివి మార్కులు తెచ్చుకొని తాలూకా లెవెల్లో టాపర్గా వచ్చి ఆడ సన్మానం పొందింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు మేము పెట్టే ఖర్చు నథింగ్ అనిపిస్తున్నా వీళ్ళ దాంతో పోలిస్తే. అందుకే మీరు అడిగినట్లు దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇటువంటి భవిష్యత్తులో ఇంకా మా పిల్లలు బాగా చదివి రాణించాలని, ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా గురువుల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ అధికారులకి ఈరోజు మీ ముఖంగా నేను ఒకటి అడుగుతున్నాను. ఈ స్కూల్ నిలబడింది, దానికి ఎంతమందో డబ్బులు ఉంటాయి కానీ పెట్టే సహృదయం ఉండాలి కదా. అలాంటి సహృదయుడు దొరికాడు మాకు. మేము మా వంతు కృషి అయితే మేము చేసాం.
మేము అద్భుతంగా చెప్పామని కాదు, కానీ వాళ్ళు అద్భుతంగా స్వీకరించారు మేము చెప్పి. మా టీచింగ్ స్టాఫ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఉదయం 8 to 9, సాయంకాలం 4 to 5 కూడా తీసుకొని గవర్నమెంట్ గైడ్ లైన్స్ పని లేకుండా మా పాటి మేము శ్రద్ధ వహించి 8 to 9 చెప్పాం. అదేవిధంగా 4 to 5 కూడా చెప్పాం. ప్రతి టీచరు హెడ్ మాస్టర్ చెప్పాలని కాకుండా వాళ్ళకై వాళ్ళు బాగా శ్రద్ధపడి చెప్పారు. ఎన్ని డౌట్లు ఉన్నా స్టేట్ లెవెల్లో ఎంత మంచి మెటీరియల్ ఎక్కడ ఏ విధంగా ఏ ఆన్లైన్లో దొరికినా తీసుకొచ్చి ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఖర్చు కూడా వెనకాడకుండా బాగా మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. వీటన్నిటికన్నా స్కూల్ నిలబడాలంటే ఈ సంవత్సరమైనా రేపైనా ఇంకొక హామీ కూడా ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా 590 తెస్తామని నమ్మకంగా చెప్తున్నాం. కానీ 590 అంటే నాకు ధైర్యం చాలటం లేదు. 590 అయితే గ్యారంటీ. ముగ్గురు ఈ సంవత్సర రికార్డుని బద్దలు కొట్టేటట్టు ఇంకా ఎక్కువ మంది 500 దాటేటట్టు చేస్తాం. కాకపోతే మాకు అధికారికంగా ఎంఈఓ గారు సైన్స్ టీచర్ని మాకు ఇవ్వాలా, అది మాకు హామీ ఇవ్వాలా. తర్వాత కేశవ చౌదరి గారి డిమాండ్, మీకు ఒక డిమాండ్ సార్ మాది, వ్యాన్ డ్రైవర్ని మార్చి వ్యాన్ని మాకు జాగ్రత్తగా చేస్తే. ఎంతో మంది కోట్లు ఉంటాయి సార్, అందరికి మీ హృదయం ఉండకపోవచ్చు. నేను ఎవరిని కించపరచడం కాదు, కానీ ఇప్పుడు ఆస్తి పనులు చాలా మంది ఉన్నారు. నాగలటూరు వచ్చి నియోజకవర్గంలో ఫస్ట్ చాలా 580 సార్, 590, లుమినీకి 589. ఆ రోజు వాళ్ళు ఏంటంటే ముఖం పాలిపోయింది, ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎన్ని మార్కులు వచ్చిందని. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి నియోజకవర్గంలో సెకండ్ వచ్చింది 589. అయినా మేమేం బాధపడ్డాము. కానీ 592 వచ్చి మామిడూరుకి వచ్చింది. నియోజకవర్గం ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. ఈ సంవత్సరం హెడ్ మాస్టర్ గారు ప్రతి మీటింగ్ వచ్చి లాస్ట్ ఇయర్ 589, 90 వచ్చాయి, నాకు వస్తాయని బాధపడుతుంది. సార్ మీ సంకల్ప బలం గొప్పది సార్, మీరు బాధపడబాకంటే. నేను 592 మామిడూరు చూసి 5 హైయెస్ట్ అనుకుంటున్నా సార్. సెల్ ఫోన్లో చూసినా సార్ 590, ఒళ్ళు పులకరించిపోయింది సార్. 595, లుమినీకి 594. అంటే నాగలటూరుకి లుమినీకి ఇప్పుడు లింకు ఇది ఫస్ట్ వస్తే ఆడ ఒకటి తగ్గతా ఉంటుంది. అవును సార్, 598 ఒక గవర్నమెంట్ విద్యకి. మీరు అందులో అంతా లోకల్ కానీ ఇక్కడ రావడం కానీ, ఈ మారుమూల పల్లె కానీ, ఈ స్కూల్ కానీ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరైనా స్టేట్ వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతారు సార్. అది నిజంగా వాస్తవంగా ఏంటంటే స్టాఫ్ కృషి. సార్ కానీ లేకపోతే ఎందుకోసంటే సార్ ఇందాక బాధతో మమ్మల్ని అడిగారు. డిఓ దగ్గరికి పోయారు, డిప్యూటీ డిఓ దగ్గరికి పోయారు. మేము నిమిత్త మాత్రం వాస్తవంగా సార్ ఇంత కోర్స్ కానీ చేయకపోతే ఎన్ఎస్ టీచర్ వచ్చే ప్రశ్నే లేదు. సార్ ఫోర్స్ వల్ల దేవుడు వెంకటస్వామి కృప వల్ల అద్భుతమైన ఎన్ఎస్ టీచర్ వచ్చారు. ఏం సార్ మాకు అదే అద్భుతమైన ఎన్ఎస్ టీచర్ వచ్చారు. సార్ అడిగారు కదా, జూన్ 12 స్కూల్ అయితే జూన్ 13 సార్ ఆర్డర్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.